నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. వర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన సభ్యులు. రాజీవ్ యువ శక్తి పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన. వెళ్తున్న హస్తం శ్రేణులు. జిల్లా అంతటా పాదయాత్ర చేస్తూ ప్రజల్లో చైతన్యానికి కృషి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పాలన తీరును ప్రజలకు వివరిస్తూ ఐక్యతను చాటుదామని పిలుపు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించింది. ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడిన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డి దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కంటేశ్వర్ కమాన్ వద్ద గల పాత అంబేద్కర్ భవన్లో స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాత అంబేద్కర్ భవన్లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రత్యేకించి యువతరం విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కోసం బడుగు బలహీన వర్గాల ప్రజలకు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. మహనీయుల గొప్పతనాన్ని, వారు చేసిన కృషిని భావితరాలకు తెలియజేస్తూ వారిలో స్ఫూర్తిని నింపేందుకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న జయంతి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, పూలే వంటి మహనీయుల కృషి ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి నేడు మనమంతా గౌరవప్రదమైన జీవనం గడుపుతున్నామని అన్నారు. అంతేకాకుండా వచ్చే సంవత్సరం జయంతి నాటికి భవనాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆధునీకరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఈ జయంతి కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 30 years సెంట్రల్ గవర్నమెంట్ అన్ని శాఖలు చేశాం. లాస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వారికి వారి సేవలు గుర్తించుకొని ఈరోజు మనం అందరం వారికి నివాళులు కల్పిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా అవన్నీ జ్ఞాపకం పెట్టుకొని జగజీవన్ రామ్ గారు చేసిన సేవలు, అదేవిధంగా ఆమె కుమార్తె వారి బిడ్డ మీనా కుమార్ గారి, మనం ఏదైతే తెలంగాణ గురించి చాలా సంవత్సరాలు పోరాడుతూ ఉంటామే, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్గా స్పీకర్గా ఉండి కూడా మనందరికి బాగా సహకరించిన పెద్ద మనిషి వీరి డాటర్ కాబట్టి వాళ్ళు
అన్ని మంచి గుణాలు మంచి 10 మందికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో కేవలం చదివినంత మాత్రాన సేవలకి అంకితమైనది కాబట్టి వాళ్ళకి మరి జన్మదినోత్సవం జరుపుకోవాల్సి వస్తూ ఉన్నారు. ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షుడు మల్లమారి సుధాకర్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ఉప ప్రధాని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని కంటేశ్వర్ రైల్వే కమాన్ వద్ద గల బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని ఆయన ఉద్యమించారని, చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించారని గుర్తు చేశారు. వివిధ హోదాల్లో దేశానికి సేవలు అందించిన ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కొనియాడారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ కు భారతరత్న ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. మరి 118 బాబు జగజీవన్ జయంతిని మరి ఎంఆర్పిఎస్ మేడిపప్పన్న నాయకత్వంలో మరియు శైలేంద్ర బాబురావు మరి యాదన్న మరి యువ నాయకుడు చిరు వీళ్ళందరూ కలిసి మహిళా నాయకురాలు మరి వీరందరూ కలిసి ఇలా మరి బాబు జగజీవన్ రావు గారికి ఇలా పూలమాల వేసి ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమం చేయడం మాకు ఎంతో అదృష్టం. అటువంటి మహనీయుడికి కార్యక్రమాలు చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. మరి ఆయన అడుగుజాడల్లో మేము నడిచి మరి ఈ యొక్క మాదిగ ఉపకులాలకు అందరికీ సరైన ఫలాలను అందియాలని బాబు జగజీవన్ రావు మరి ఆయన ఎన్నో త్యాగాలను చేసి మరి ఎంతో దళితులను అందరినీ ముందుగా నడిపించి ఇవాళ మాదిగలకు ఒక ఆదర్శనీయుడుగా నిలిచాడు. జై అంబేద్కర్, జై బాబు జగజీవన్. రైతులు పండించిన చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అన్ని గ్రామాల్లో ప్రజా అవసరాల రీత్యా కోట్లాది నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి తాండా, కొరట్పల్లి, సుద్దులం, యానంపల్లి, సాంపల్లి, సుద్దపల్లి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డిచ్పల్లి సొసైటీ పరిధిలోని యానంపల్లి, సుద్దపల్లి గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సుద్దపల్లి నుండి సాంపల్లి వెళ్లే దారిలో సీసీ రోడ్డును, సుద్దపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని అన్నారు. సన్న రకం వడ్లకు 500 బోనస్ ఇస్తుందని, రైతులు దళారులకు అమ్ముకోవద్దని ఆయన సూచించారు. ఎలాంటి కడత లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని, క్వింటాలు ధాన్యంకు కడత పేరుతో 10 కిలోల వరకు దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ ఇస్తూ అండగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, డిచ్పల్లి PACS చైర్మన్ రామచందర్ గౌడ్, వైస్ చైర్మన్ కుమ్మరి గంగారం, కంచెట్టి గంగాధర్, DCCB డైరెక్టర్ న్యాస రాజేశ్వర్, డాక్టర్ షాదుల్లా, సాంపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి సన్నాలకు సపరేట్ కౌంటర్లు, కోర్స్ వెరైటీ దొడ్డు వాళ్ళకు సపరేట్ కౌంటర్లు, కొనుగోలు కేంద్రాలు సపరేట్ పెట్టి వాళ్ళకు ట్రక్స్ కూడా వేరే అలాట్ చేసి రైస్ మిల్లర్స్ కూడా వేరే అలాట్ చేయడం జరిగింది. ఇవాళ 650 పై చిలుకు కొనుగోలు కేంద్రాలు జిల్లాలో ఉంటే దాంట్లో 40% నిజామాబాద్ రూరల్నే ఉన్నాయి. హయ్యెస్ట్ దిగుబడి వస్తుంది. ఈ ఒక్క డిచ్పల్లి సొసైటీ పరిధిలోనే దగ్గర 5 నుండి 6 లక్షల బ్యాగులు మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం దిగుబడి. సో దానికి తగ్గట్టుగా అందరికీ ప్యాక్ సొసైటీ వాళ్ళకే కాకుండా IDCMS వాళ్ళ కొన్ని సెంటర్లు, తర్వాత IKP వాళ్ళ కొన్ని సెంటర్లు, మహిళా సంఘాలను ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా అత్యధికంగా ఇవ్వడం జరిగింది. సో ఇంకా రైతులకు కూడా మేము తెలియజేస్తున్నది ఏంటంటే, ఇంకా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఇంకా కొత్త సెంటర్లు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇవాళ బార్దాన్ వచ్చింది అంటే గన్ని బ్యాగ్స్ వచ్చినాయి, లేబర్ వచ్చిండ్రు, కొనుగోలు కేంద్రాల దగ్గర కావాల్సిన మాయిశ్చర్ మిషన్స్ కానీ, తర్వాత కొలమానకు సంబంధించిన కొలతకు సంబంధించిన మిషన్లు కానీ, వేయింగ్ మిషన్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ట్రక్స్ కూడా అన్నీ కూడా లారీ ఏజెన్సీతో మాట్లాడడం జరిగింది. ఎక్కడెక్కడైతే వెంటనే మనము వడ్లు కొనుక్కొని వెంటనే అప్లోడ్ అవుతూ ఉన్నాయి, అక్కడ రైస్ మిల్లు కూడా డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. ఇవాళ రైతులు ఏమాత్రం ఇబ్బంది కాకుండా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మొదట్లా కాకుండా ఇక్కడ ఏం కర్త లేకుండా, మరి అదేవిధంగా వెంటనే ఇక్కడ ట్రక్ షీట్ వెంటనే ఇస్తున్నాం. ట్రక్ని అంటే లోడ్ కాగానే మనం బయలుదేరే ముందే ట్రక్ షీట్ ఇస్తూ ఉన్నాం. ఆ ట్రక్ షీట్ ఇచ్చిన వాల్యూయే అది ఫైనల్ కాబట్టి అన్ని రిసీట్స్ రైతులకు ఇస్తూ ఉన్నాం. రైతులకు ఇప్పుడు పక్కా తెలుసు ఏంటంటే మా ధాన్యం ఎంత వెళ్ళింది, ఎన్ని క్వింటాలు వెళ్ళింది, ఎన్ని సంచులు లారీలో పోయింది.
అంతే. సో వాళ్ళందరూ కూడా మేము ఒక 10-15 డేస్లో అందరూ కూడా డబ్బులు కూడా పడే అవకాశం ఉంది అకౌంట్లలో. సో ఏమాత్రం అవకతవక లేకుండా జరుగుతూ ఉంది చాలా సక్రమంగా. దీంట్లో సివిల్ సప్లై అధికారులు, అదేవిధంగా మరి కోఆపరేటివ్ సంబంధించిన అధికారులు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా కాంప్రహెన్సివ్గా పనిచేస్తూ ఉన్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆదివారం రోజు భీమ్గల్ మండలంలోని లొద్ది రామన్న మందిరంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రానున్నారు. ఈ సందర్భంగా రాములవారి కళ్యాణ వేడుకల్లో కుటుంబ సమేతంగా వారు పాల్గొననున్నారు. పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్వగ్రామం బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలోని రాహత్ నగర్ గ్రామ సరిహద్దులో కొలువైన లొద్ది రామాలయం అంటే మహేష్ కుమార్ గౌడ్ కుటుంబానికి ఆరాధ్య దైవం. గతంలో ఈ రామాలయాన్ని మహేష్ కుమార్ గౌడ్ తండ్రి బొమ్మ గంగాధర్ గౌడ్ 1969లో నిర్మించారు. అప్పటి నుండి మహేష్ కుమార్ గౌడ్ కుటుంబం ఆలయానికి సేవలు అందిస్తూ వస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ చిన్ననాటి వయసు నుండి లొద్ది రాములవారు అంటే ఎంతో నమ్మకం. పీసీసీ అధ్యక్షులైన తర్వాత గ్రామ కమిటీ ఆహ్వానం మేరకు మొదటిసారిగా లొద్ది రామన్న కళ్యాణంలో పాల్గొనడానికి ఆదివారం రోజు శ్రీరామ నవమి సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా కళ్యాణంలో పాల్గొననున్నారు. దేశ అభివృద్ధిలో స్వర్గీయ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు అమోఘమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశం కోసం పాటుపడాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని హరిజనవాడలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కోటగిరి మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు హజ్గుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా హజ్గుల శ్రీకాంత్ ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు మండల గ్రామ నాయకులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి చిత్రపటాలు, పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు రాజకీయాలలో మచ్చలేని నాయకుడని అన్నారు. 50 ఏళ్ల పాటు సుదీర్ఘంగా రాజకీయాలలో కొనసాగిన ఆయన పలు పదవులను చేపట్టి దేశ అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందారని గుర్తు చేశారు. ఆ తర్వాత 30 ఏళ్ల పాటు ఎంపీగా కొనసాగి ఆయన సుమారు 20 శాఖలకు కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. దళిత బహుజనుల అభ్యున్నతి కోసం పనిచేసిన రాజకీయ వైతాళికుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. భావితరాలకు ఆయన ఆదర్శప్రాయుడని, ఆయన అడుగుజాడల్లో నేటి యువత ముందుకు సాగాలన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంత్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగాధర్ దేశాయ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, విండో చైర్మన్ కూచి సిద్ధు, భీమా సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుద్రూరు మండల కేంద్రంతో పాటు అంబం ఆర్ గ్రామంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, ఉప ప్రధానిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్, సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు షేక్ నిస్సార్, ఇందూర్ కార్తిక్, కరక అశోక్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వడ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కించపరుస్తూ అన్ని వ్యవస్థలను నీరుగార్చే యత్నాలకు పాల్పడుతుందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ధ్వజమెత్తారు. బీజేపీ చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో అణగారిన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆయన చేసిన సేవలు, సంస్కరణలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు.
అదేవిధంగా భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని, దానిలో భాగంగానే అందరం స్వేచ్ఛ, సమానత్వం అనుభవిస్తూ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిపి ప్రజాప్రతినిధిని ఎన్నుకుని పరిపాలన సాగిస్తున్నారని ఆయన అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కించపరుస్తూ అన్ని వ్యవస్థలను నీరుగారుస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తుందని, వారి కుట్రలను ఎదుర్కొంటూ రాజ్యాంగాన్ని కాపాడడానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తాహిర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు మీసాల సుధాకర్ రావు, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, ప్రొఫెసర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా జగ్జీవన్ రామ్ గారి కూతురు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి విషయాన్ని, ఆమె లోక్సభ స్పీకర్గా ఉండి ముఖ్యంగా తెలంగాణ బిల్లును లోక్సభలో పాస్ చేయించినటువంటి ఘనత కూడా జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి గారికి దక్కుతుంది. ఈ అంశాన్ని మనం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుగా దేశంలో ప్రజాస్వామ్యం రక్షించవలసిందిగా ఏదైతే రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడో దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనమందరం కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నటువంటి విషయం. అది జగ్జీవన్ రామ్ గారి జన్మదినం రోజు మనం నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి కోరేది ఒకటే, బాబు జగ్జీవన్ రామ్ గారికి భారత రత్న ఇవ్వాలనేటువంటి విషయాన్ని కోరుతా ఉన్నాం. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన భీమ్గల్ లింబాద్రిగుట్ట భక్తులతో కిటకిటలాడింది. శనివారం అష్టమి రోజు నింబాచల శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకాన్ని వెలిబుచ్చారు. శనివారం అష్టమి కావడంతో భీమ్గల్ శివార్లోని శ్రీమన్ నింబాచల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ క్షేత్రం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. సమీప గ్రామాల నుండి అనేక మంది భక్తులు పాదయాత్రతో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గోవింద నామస్మరణలతో గుట్ట ప్రాంతమంతా మారుమ్రోగింది. భీమ్గల్ మండలమే కాకుండా ఇతర మండలాల నుండి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, ప్రతి శనివారం గుట్టపైకి వచ్చి దర్శనం చేసుకుంటున్నామని తెలిపారు. కొద్దిమంది భక్తులు ఇంటి నుండి గుట్ట వరకు కాలినడకన వచ్చి మొక్కులను చెల్లించుకుంటున్నారని, దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మనము శనివారం కావడం వల్ల మనకు భక్తులు చాలా అదిగా ఉంది, అష్టమి కాబట్టి. దాంతోపాటు మనకు ఇది పూర్వం మన పూర్వీకులు కొన్ని సంవత్సరాల కిందట దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. దీన్ని మనము శ్రీ లక్ష్మీ లింబాద్రి స్వామి అని పిలుస్తూ ఉంటాము. వాడుకలో మనకు లింబాద్రి స్వామిగా మారింది. దాంతోపాటు ఇది మనకు ఇంకా అభివృద్ధి చెందాలని మన యొక్క అందరి భక్తుల కోరికలు. దాంతోపాటు మనకు ఇంకా ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన ఎవరైతే మేనేజ్మెంట్ ఉంది చాలా సౌకర్యాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇంకా కొంచెం సౌకర్యాలతో పాటు ఇంకా మెరుగుపరచాలని మనము కోరుకుందాం. ఇలాంటి పుణ్యక్షేత్రాలు చాలా మనకు ముఖ్యము. మనకు ప్రతిరోజు దర్శనాలతో పాటు ఇక్కడ రద్దీగా ఉంటుంది. శనివారం స్పెషల్గా ఇక్కడైతే మనకు అదిగా ఉంటుంది. సోమవారం కానీ తర్వాత మిగతా అన్నదానం కూడా ప్రతిదీ ఇక్కడ మనకు జరుగుతూ ఉంటుంది. చాలా సంతోషం. ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలు అయితే చాలా మట్టుకు మనకు నెరవేరుస్తూ ఉంటాయి. నేను కూడా ఒక కోరిక కోరుకోవడం జరిగింది గతంలో ఒక 20 సంవత్సరాల కిందట. అదే రోజు నేను ఇక్కడికి వచ్చి నేను దర్శించుకొని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక 1 వీక్లోనే నాకు ఒక రిజల్ట్ అయితే ఏర్పడడం జరిగింది. దాంతోపాటు చాలా అంటే చాలా ఇక్కడ నిష్ఠతో సహా మనకి ఇక్కడికి వచ్చి మనకు చాలా మనం కోరుకున్న కోరికలు అయితే అదవుతూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభించిందని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద చదువుకున్న నిరుద్యోగులు రుణాలు పొంది వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా బలపడాలని ఆయన ఆకాంక్షించారు.
రెంజల్ మండలంలోని తాడుబలోలి గ్రామంలో జరిగిన రామాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. మొదట ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ నూతన కమిటీ చేపట్టే అభివృద్ధికి గ్రామస్తులందరూ సహకరించాలన్నారు. గ్రామంలో చదువుకున్న యువకులు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ వారి కుటుంబాలను పోషించుకోవాలన్నారు. వృత్తి పనుల వారు వారి యొక్క వృత్తిని చేసుకుంటూ ఉపాధి పొందాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిరుద్యోగ యువకులకు రాజీవ్ యువశక్తి కింద లోన్లు ఇవ్వడం జరిగిందన్నారు. చదువుకున్న యువకులు ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకుని చిరు వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 8 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొబిన్ ఖాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, సాయిరెడ్డి, నర్సయ్య, సురేష్ పటేల్, జగన్ రెడ్డి, రామాలయ కమిటీ పాలక సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరూ గ్రామస్తులందరూ కలిసిమెలిసి ఉండాలి. మనం అభివృద్ధి చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. చిన్న చిన్న సమస్యలు ఇచ్చుకుంటే కూర్చుని పరిష్కరించుకోవాలి. కానీ తప్పనిసరిగా మనందరికీ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, ఇన్కమ్స్ తక్కున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా బాగుండాలని చెప్తూ, అదేవిధంగా యువకులకు చదువుకుని యువకులు వచ్చినా కొద్ది ఇబ్బందులు అయితే కాబట్టి మీ అందరికి యువకులకు చదువుకునే అవకాశం ఇచ్చిన భగవంతుడు బాగా తెలివితేటలు సంపాదించి ఉద్యోగాలు కానీ ఏదైనా పని చేసుకోవడానికి కానీ ఆ నాణ్యతలు పెరగాలి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రేపు టెక్నికలీ ఇప్పుడు చైనా మనకంటే గొప్పది కాదు, మనకంటే ఇంకేం చదువు లేదు, కానీ కష్టపడతారు, చేపిస్తారు. ప్రతి వస్తువు అక్కడికి వెళ్ళి వస్తున్నాయి, మనకి మంచిగా ఉంటున్నాం. కాబట్టి దయచేసి మీ యువకులు కూడా నేను ఒక పెద్ద మంచిగా చెప్తా ఉన్నాను బాబు. కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు పండగ వాతావరణంలో జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పెద్ద హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన నిండు నూరేళ్ల పాటు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించి సామాజిక సేవలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ సందర్భంగా తమ అభిమాన నేత ఏనుగు రవీందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలతో బాన్సువాడ పట్టణంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. కోటగిరి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ వద్ద టపాకాయలు కాల్చారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకుడు గంగాధర్ దేశాయ్ మాట్లాడుతూ ఏనుగు రవీందర్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. భగవంతుని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి అనిత్యం కృషి చేస్తున్న ఆయన రానున్న రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ నజీర్, నాయకులు సాయిరెడ్డి, సాయిబాబా, బాజిద్, మొహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రుద్రూరు మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పుట్టినరోజు సంబరాలను ఆనంద ఉత్సాహాల మధ్య జరుపుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న ఆయన కలకాలం ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ముల్తానీ, మహమ్మద్ ఇక్రమ్, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు అత్కూరి మహేష్, తీగుళ్ల రాజా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవితం భావితరాలకు ఆదర్శనీయమని దళిత సంఘాల నాయకులు కొనియాడారు. దేశానికి విశేష సేవలు అందించిన ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భీమ్గల్ పట్టణంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల అధ్యక్షుడు గడాల ప్రసాద్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని అన్నారు. కేంద్రంలో వివిధ మంత్రి పదవులు నిర్వర్తించి సామాజిక సమానత్వం కోసం పోరాటం చేసిన ఆ సంఘ సంస్కర్త అని కొనియాడారు. దళిత వర్గం నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని దేశంలో అణగారిన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన నేతగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అనంతరావు, పర్స నవీన్, చెప్పాల గణేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో శుక్రవారం దళిత సంఘం ఆధ్వర్యంలో భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుల సంఘం నాయకులు నల్లూరి రాజేందర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారని అన్నారు. రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాడారని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం పెద్దలు నల్లూరి రాజేందర్, పత్రి గంగారం, నల్లూరి బాలరాజ్, కోలిప్యాక బుర్రయ్య, బెజ్జరపు రాకేష్, సుభాష్, మారుతి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. బైన్సా పట్టణంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిర్వహించే శోభాయాత్రను విజయవంతం చేయాలని హిందూ వాహిని నాయకులు పిలుపునిచ్చారు. పండుగలు జరుపుకోవాలంటే కోర్టు నుండి పర్మిషన్ తీసుకుని పండుగలు జరిపే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం రోజు బైన్సా పట్టణంలో నిర్వహించనున్న శోభాయాత్రకి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హాజరై ర్యాలీని విజయవంతం చేయాలని హిందూ వాహిని మహిషా నాయకులు మహేష్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బైన్సాలో పండుగలు జరుపుకోవాలంటే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టు నుండి పర్మిషన్ తీసుకుని పండుగలు జరిపే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకుంటున్నా కూడా డీజే వంటి వాటిపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు గోశాల నుండి ర్యాలీ ప్రారంభమై శాస్త్రీనగర్, రామ్లీలా మైదానం వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎంపీ గోడాం నాగేష్, ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్ మరియు మోహన్ రావు పటేల్ తదితరులు పాల్గొంటారని వివరించారు. రాబోయే ఆదివారం రోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన మైసా నగరంలో రాముడి యొక్క జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మనం శోభయాత్ర నిర్వహిస్తాము. ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా ఎంతో ఉత్సాహంతో శ్రీరాముడి శోభయాత్ర హిందూ వాహిని మహిషా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ శోభయాత్రలో ప్రతి ఒక్కరు కూడా యువకులు, పెద్దలు, పిల్లలు, మన ముదోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి హిందూ సమాజం మొత్తం కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని మన యొక్క హిందూ సంఘటన, హిందూ ఐక్యతను చూపెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాము. అలాగే ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శోభయాత్ర నిర్వహించాలంటే పోలీసుల నుండి ఎలాంటి మనకు పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు. రాముడు పుట్టిన దేశంలో, ఈ రామరాజ్యంలో, హిందూ దేశంలో రాముడు నవమి యొక్క జన్మించిన రోజు శోభయాత్ర నిర్వహించాలి అంటే పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది మన సమాజంలో. ఆనాడున్న బీఆర్ఎస్ హయాంలో కానివ్వండి, ఈ రోజులో ఉన్న కాంగ్రెస్ హయాంలో కానివ్వండి, హిందూ పండుగల మీద కానీ హిందువుల మీద చూపుతున్న వివక్షతను దయచేసి హిందూ సమాజం మొత్తం కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే శోభయాత్రకు బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకో. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టడం జరిగిందని కాంగ్రెస్ జిల్లా నాయకులు సుమన్ చెప్పారు. రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. రెంజల్ మండలంలోని వీరనగుట్ట తాండా, అంబేద్కర్ నగర్, మౌలలి తాండా గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మండల ఇన్ఛార్జి సుమన్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తూ రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికి వివరించడం జరిగిందన్నారు. రాజ్యాంగ పరిరక్షణను వివరిస్తూ 1925లో మెలగాలిలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా మహాత్మా గాంధీని ఎన్నుకుని అక్కడి నుండి క్విట్ ఇండియా ఉద్యమం, సత్యాగ్రహం, ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు. 1955లో భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తప్పుపట్టడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు గడుస్తుందన్నారు. భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికావన్నారు. రాజ్యాంగ పరిరక్షణకై గ్రామాన పాదయాత్రలు చేస్తూ వివరించడం జరుగుతుందన్నారు. ఇట్టి పాదయాత్రలో మహిళలు ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారని వెల్లడించారు. రాజ్యాంగాన్ని మార్చవద్దని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామాన పాదయాత్ర చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొబిన్ ఖాన్, మాజీ జెడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు సాయిరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు ఇందిరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో జాప్యం ఎందుకు అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని నిలదీశారు. పూలే విగ్రహ సాధన కోసం తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్, బీసీ సంఘాల ఆధ్వర్యంలో 8న ఇందిరా పార్క్ వద్ద దీక్షకు తరలిరావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలంటే చిన్న చూపా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో జాప్యం ఎందుకని ఆమె నిలదీశారు. శనివారం ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో బీసీ సంఘాల నాయకులతో కలిసి పూలే విగ్రహ సాధన దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 8న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న విగ్రహ సాధన దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అణచివేత, పీడన, అంటరానితనం లాంటి రుగ్మతలపై జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసి గౌరవించుకుందామని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలు సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం మహాత్మా పూలే విగ్రహ ఏర్పాటులో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి పెంచేందుకే విగ్రహ సాధన దీక్ష చేపడుతున్నామని అన్నారు. బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేశామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్ల అమలులో కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్లో రిజర్వేషన్లు పెంచుతూ బిల్ పాస్ చేసిన కేంద్ర ప్రభుత్వం వద్దకు ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లడం లేదో సమాధానం చెప్పి తీరాలన్నారు. కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్తే బీసీ రిజర్వేషన్ల పెంపుపై అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతాయన్న భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకంజ వేస్తున్నారని అన్నారు. తన పదవిని కాపాడుకునేందుకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్న ప్రధాని మోడీకి కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది రావద్దనేదే రేవంత్
ప్రయత్నమన్నారు. అందుకే అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని కోల్డ్ స్టోరేజ్లోకి పంపేస్తున్నారని వివరించారు. అసెంబ్లీలో పాస్ చేసిన తీర్మానం అమలు చేసే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వెంట పడదామని ఆమె హెచ్చరించారు. భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ సంఘ సంస్కర్త అని నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు నివాళులర్పించారు. ఆయన రాజకీయవేత్తనే కాకుండా అంటరానితనాన్ని రూపుమాపిన మహా వ్యక్తి అని ఆయన కొనియాడారు. హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవనంలో భారత ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదన్ చారితో కలిసి నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ విఠలరావు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఒక సంఘ సంస్కర్తనే కాకుండా రాజకీయవేత్త అని కొనియాడారు. అంటరానితనాన్ని రూపుమాపిన మహా వ్యక్తి అంటూ నివాళులర్పించారు. అలాగే 1914 నుండి 1931 వరకు వివిధ స్కూళ్లలో చదివి బనారస్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. చిన్న వయసులోనే నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాబూజీ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా పనిచేసి ఎన్నో సంస్కరణలు చేపట్టాలని విఠలరావు కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నవ తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ఈ మహా వ్యక్తికి భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మరి బాబు జగ్జీవన్ రామ్ గురించి చెప్పాలంటే చిన్న పిల్లవాడికి పండు ముసలిదాకా తెలుసు. మరి ఆయన 1914 నుంచి 1931 వరకు వివిధ స్కూల్లో కానీ, బనారస్ విశ్వవిద్యాలయం కానీ, కలకత్తా విశ్వవిద్యాలయం కానీ డిగ్రీ పాస్ అయి ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు, సంఘకర్త, రాజకీయవేత్త, అంటరానితనానికి రూపుమాపిన మా గొప్ప నాయకుడు. మీకందరికీ తెలుసు, స్కూల్లో చదువుకునేటప్పుడు 2 కుళ్ళ సిస్టమ్ ఉండే, ఒకటి హిందువులు, రెండవది ముస్లింలు. 2 కుళ్ళ సిస్టమ్లు తీసేసి గుండెబల్ కొట్టింది బాబు జగ్జీవన్ రామ్. అప్పుడు ఉన్న ఉపాధ్యాయుడు, హెడ్ మాస్టర్ 3వ కుండ కూడా ఏర్పాటు చేసిండు. ఈ అంటరాని వారికి ఆ 3వ కుండ కూడా పాల్గొట్టిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్. మరి ఆయన ఎన్నో సంస్కరణ చేయడం జరిగింది. చిన్న వయసులోనే 1946లో మరి ఆయన ఒక మినిస్టర్గా జవహర్లాల్ నెహ్రూ పీరియడ్లో భారతదేశ ఉప ప్రధానిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాబూజీ సేవలను కొనియాడుతూ నివాళులర్పించారు. భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో గల సమావేశం హాల్లో ఆయన చిత్రపటానికి న్యాయవాదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, బీహార్ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించిన మహనీయుడని కొనియాడారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మొట్టమొదటి భారత ప్రభుత్వంలో చిన్న వయసులోనే కేబినెట్ మంత్రిగా చేరి అనేక సంవత్సరాలు కొనసాగి దేశానికి సేవలు అందించారని వివరించారు. అంటరాని వారిగా పరిగణించే సమాజానికి సమానత్వం సాధించినందుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన శ్రమజీవిగా ఆయన చేసిన సేవలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బంటు వసంత్, కిరణ్ కుమార్ గౌడ్, మాణిక్ రాజ్, ఆశా నారాయణ తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించి స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితులై అఖిల భారత కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమంలో అధ్యక్షుడిగా పనిచేస్తూ మొట్టమొదటి భారత ప్రభుత్వంలో కూడా ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉంటూ పిన్న వయసులోనే ఎక్కువ సంవత్సరాలు 30 సంవత్సరాలుగా క్యాబినెట్ మంత్రిగా ఉంటూ ఈ దేశానికి సేవలు అందించడానికి అనేక రకాల ఉద్యమాలకు ఆకర్షితులై ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం భారత ఉప ప్రధానిగా ఉంటూ చాలా సేవలు అందించడం జరిగింది. ఆయనందరూ మనం ఆయన స్ఫూర్తితోని ఆ యొక్క ఆశయాలు అయితే ఉన్నాయో జగ్జీవన్ రామ్ ఆశయాలు మనం అందరము ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాము. మోస్రా శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోంది. జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో పలువురు రాజకీయ నాయకులు స్వామివారిని దర్శించుకుని రాజకీయ రంగంలో ముందడుగు వేయడం ప్రత్యేకతను సంతరించుకుంది.
మోస్రా మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని రామనవమి ఉత్సవాలకు సిద్ధం చేస్తున్నారు. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేస్తూ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చిగురాల శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ఆదివారం ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని నామకరణము, భద్రాచలం మాదిరిగా ఆరుబయట కళ్యాణం జరిపిస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీన హనుమాన్ విజయోత్సవం, 13న ఆరాధన జాతర మహోత్సవంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే ఈ ఆలయాన్ని మోస్ట్రాతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి రామనవమి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవీన్ పంతులు, హనుమాన్ మాలాధారణ చేసిన భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజు నాడు స్వామివారి విశ్వక్సేన పుణ్యావాచన కార్యక్రమం జరిగింది. ఈరోజు అంకురారోపణ, ధ్వజారోహణ కార్యక్రమము, సాయంకాల యజ్ఞ కార్యక్రమము, ఎదుర్కోల కార్యక్రమం ఉంటుంది. రేపటి రోజు నాడు శ్రీరామనవమి సందర్భంగా ఉదయము సుప్రభాత సేవ, తర్వాత ఆరాధన కార్యక్రమాలు, 10 గంటల యజ్ఞ కార్యక్రమము, 11:30 శ్రీరామచంద్ర స్వామి జనన కార్యక్రమం, జయంతి కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 12:05 భద్రాచలంలో మాదిరిగా మిథిలా మండపం నందు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండి శ్రీరామచంద్ర స్వామి వారి మహా సామ్రాజ్య పట్టాభిషేకం ఉంటుంది. ఆ రోజు నాడు స్వామివారి యొక్క పట్టాభిషేక మహోత్సవం కార్యక్రమం ఉంటుంది. తదుపరిగా మనకు బుధవారం రోజు నాడు స్వామివారి యొక్క యజ్ఞ కార్యక్రమం, పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 12వ తేదీ నాడు హనుమాను విజయోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమం, జాతర కార్యక్రమం ఉంటుంది. ఇటు కార్యక్రమంలో మోసరా గ్రామంతో మండల ప్రాంతంతో పాటుగా చుట్టుపక్కల నుండి గ్రామాలందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకొని ఆ సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి కృపకి పాత్రలు కాగలరు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులమత విభేదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తుందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జేజే నర్సయ్య, మహిళా కాంగ్రెస్ భీమ్గల్ పట్టణ అధ్యక్షురాలు కల్పన ఆరోపించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ఆ పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు వారు పిలుపునిచ్చారు. భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, 2వ వార్డులో మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు కల్పన ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేసి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు కల్పన, పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య మాట్లాడుతూ రాజ్యాంగాన్ని సవరణల పేరుతో బీజేపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల మతాలను రెచ్చగొడుతూ ఓట్లు సంపాదించాలనే ఆలోచనతో చిచ్చు పెట్టడం సరైన పద్ధతి కాదని తీవ్రంగా ఖండించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వెనుకబడిన కులాలకు సమాన హక్కుల కోసం పోరాడిన మహానేత అని అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగాన్ని కించపరిస్తే సహించబోమని వారు హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యం కావాలని వారు పిలుపునిచ్చారు. మన బాబూజీ మహాత్మా గాంధీ పార్లమెంటులో అతి చులకనగా మాట్లాడడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఏదైతే మన ప్రపంచ దేశాలు గర్వించగల వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆ రాజ్యాంగాన్ని మట్టిలో కలపడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ దారుణాలను ప్రజలకు తెలియజేయడానికే ఈ మహోత్తమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆర్మూర్లోని సుప్రసిద్ధ నవనాథ సిద్ధేశ్వర దేవాలయం సిద్ధులగుట్టలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం రోజు నిర్వహించిన పందిరి కార్యక్రమానికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సిద్ధేశ్వర స్వామిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పవన్ పండిత్, సిద్ధులగుట్ట డైరెక్టర్ జమ్మి రవి, మాజీ మున్సిపల్ కౌన్సిల్ మురళి తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో శనివారం హనుమాన్ మాలాధారణ చేసిన స్వాములు పడిపూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా బ్రాహ్మణ వేదమంత్రోచ్చరణల మధ్య గణపతి పూజ, నవగ్రహ పూజ, సింధూర పూజ కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం హనుమాన్ భజన కీర్తనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శివప్ప, గురుస్వామి మల్లేష్, వేద పండితులు, హనుమాన్ మాలాధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండలం పడగల్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని ముందస్తుగా వేడుకలు ప్రారంభించారు. శనివారం ఉదయం అభిషేకం, అర్చన, అనంతరం పుణ్యాహవచనం, అంకురార్పణ, ధ్వజారోహణం, హోమం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీరామ నామస్మరణలు చేశారు. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు దంపతులు తన స్వగృహంలో ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామి మాలాధారణ చేసిన స్వాములకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుండి స్వాములు పాల్గొని ఆంజనేయ స్వామి కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో ఎడపల్లి మండల కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. మండల పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జి సత్యనారాయణ, కార్యక్రమ ఇన్ఛార్జి యాదగిరి పాల్గొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను వివరించారు. ఇంటింటికి తిరుగుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఆవశ్యకతను వివరించారు. కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి మోడీ సర్కార్ తూట్లు పొడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మతాలకు అతీతంగా భారతదేశ ప్రజలు అందరూ ఒకే గొడుగు కిందికి వస్తారని, మతాలను రెచ్చగొడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈరంటి లింగం, జైతాపూర్ ఎడపల్లి సహకార సంఘంలో చైర్మన్లు మల్కారెడ్డి, కరటూరి సత్యనారాయణ, నెహ్రూనగర్ గ్రామ మాజీ సర్పంచ్ అమానుల్లా షరీఫ్, బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిషోర్, కాంగ్రెస్ నాయకులు బంజ కామప్ప, తాహెర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన సభ్యులు. రాజీవ్ యువ శక్తి పథకం కేంద్రంలోని బీజేపీ సర్కార్ పాలన తీరును ప్రజలకు వివరిస్తూ ఐక్యతను చాటుదామని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.